మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే వీళ్ళు అనేకులు కలిగిలను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ప్రార్థన చేస్తా. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడైన స్తోత్రాలు వందనాలు. నమ్మదగిన దేవా స్తోత్రాలు. మరొకసారి మీ కృప కొరకై ప్రార్థిస్తున్నాను. మరి బలహీనులను జ్ఞాపకం చేసుకో ప్రభా. అని మాట రాకున్నట్లు కేవలం మీ వాక్యమునే మీరు దాన్ని ప్రకటించినట్లు నా నోటిని నీ కోరుగా వాడుకుని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తుతిస్తూ కనపరుస్తున్నాను, జ్ఞాపకం చేసుకుని అలాగే ప్రజలు మీ వారి వాక్యం మీరే మాట్లాడి మీ నామాన్ని పరిగణించుకోమని యేసు క్రీస్తు నామం పేరుతో ప్రార్థించి తల నుంచి వినయంతో అడిగి పెంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి ఆ మాటను చూడగా 11వ అధ్యాయము మొదటి కొరింథీ 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దయచేసి చాలా ప్రాముఖ్యమైన విషయానికి వచ్చాం. అందుకే ప్రతి బల్ల టైంలో బల్ల వర్తమానంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాం. ఎందుకు? బల్లలో చేసే మనందరం కూడా బహు భయంతో ఆ యొక్క బలని ముట్టాలని, ఆ యొక్క బలలో పాలు పొందాలని, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి రావాలని, ఆయనను తాకాలని, సక్రియలందు కలిగి ఉండి ఆయనను మనం ఏం చేయాలి? అంగీకరించాలని. ఆ బల్ల యొక్క ఉద్దేశం. నేను పరీక్షించుకో అని అంటాడు. ప్రతివాడు ఏం చేయాలంట? కాబట్టి ప్రతి మనుషుడు అంట ఏం చేయాలంట? తను తాను పరీక్ష. ఇతరులతో కాదు. ఏమి ఇతరులతో కాదంటే ఇతరులతో పంచుకొని బలలో చేయవేమని లేదు, ఇతరులను చూసి బలలో చేయవేమని లేదు. తన్ను తాను అంటే వ్యక్తిగతంగా నన్ను నేను మిమ్ము మీరు ఏం చేయాలంటే మనం పరీక్షించుకొని ఆ తర్వాత బలలో చేయాలి. ఎందుకు అంత స్పష్టంగా చెప్పాడంటే దేనికి సాదృశ్యం అంట? కాబట్టి ఏంటంటే అది నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందింది. ప్రభునే తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఇరిచి, ఇది నీ కొరకైన నా శరీరం. ఏంటంట? ఇది మీ కొరకైన రొట్టె అనలే అన్నాడా? రొట్టెని విరిచి, రొట్టె విషయం చెప్పలేగా, రొట్టెని విరిచిన తర్వాత అంటున్నాడు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీన్ని చేయుడి. చూసారా? జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు నిన్ను రక్షించింది. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నీ కొరకు రక్తం కార్చింది. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు నీ కొరకు నా కొరకు పాప ప్రక్షాళనగా పాపముగా చేయబడి, పాపి కాదు, పాపముగా చేయబడి మన పాపమును తన మీద వేసుకొని తను పాపిగా అయి మన పాపమును తన మీద వేసుకొని పాపముగా చేయబడి పాప ప్రక్షాళనగా చేశాడు. ఆ గాయములను, ఆ యొక్క మరణమును, ఆ పునరుత్థానమును అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ మాట అంటూనే మళ్ళీ కింద అంటాడు, అందుకు చెప్తూ నా రక్తమును నా శరీరమును జ్ఞాపకం చేసుకోమని. ఈ కిందికి వచ్చేసరికి 22 అంటాడు, ప్రతి మనుష్యుడు ఏం చేయాలా? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అంతేగాని వారితో వీరితో కంపారిజన్ కాదు. ఆమె లేదు, నేనే లేదు. చాలా గొప్ప గొప్ప భక్తులు ఉన్నారన్నమాట. ఏం కాదులే, సరి చేసుకోకుండా ఎట్టేస్తావు, సరి చేసుకుని వేయాలి. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఏయొద్దు అన్నాడా? ఏమన్నాడా?
తన్ను తాను పరీక్షించుకొని పాత్రలో చేతి వేయవలేను. నియమం వేయవలెనా వేయొద్దనే? వేయవలెననే. ఒకవేళ వేసేటప్పుడు అక్కడ ఒక మాట ఇచ్చాడు, వేసేటప్పుడు ఎలా వేయాలని ఇచ్చాడు. వాస్తవం ఏంది? వేయాలి. అర్థమవుతుందా? ఈ లోపల ఈ ద్వారం గుండా మందిరంలోకి రావాలి చెప్పులు ఇడిసి. అది నియమం, అది క్రమం, కన్ఫర్మ్. అయితే ఇప్పుడు ఎలా రావాలో చెప్పాడు. ఎలా రావాలా? చెప్పులు బయట ఇడిసి రావాలా. చెప్పులు ఉంచుకొని వద్దలే, పట్టుకొని వద్దలే, ఈ మన అతిక్రమములై. కాబట్టి అర్థం కావడం కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని ఏమేయాలంట? బలలో చేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరీక్షించుకోకుండా ఇప్పుడు చెప్తున్నాడు పరీక్షించుకొని వేయాలి. ఒకవేళ పరీక్షించుకోకపోతే ఏముంది? శిక్ష ఉంది. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. చాలా భయముతో కూడినటువంటి దండన గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనమే క్రైస్తవులమైన మనమే భయం లేకుండా చేస్తాం, క్రమం లేకుండా వేస్తాం. ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకో, చాలా తప్పది. కాబట్టి ఈ యొక్క బలలో చేసే నీవు నేను కూడా ఏం చేయాలా? మనం పరీక్షించుకొని బలలో చేయాలి. జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ సమయానికి వచ్చి ప్రభు సాదృశ్యంగా ఉన్నటువంటి శరీరం, ప్రభు రక్తానికి మరి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసము రొట్టెను తీసుకుంటున్నప్పుడు అది రొట్టె కాదు, ద్రాక్షారసం కాదు, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరము తాకుతున్నామని జ్ఞాపకం చేసుకో. దాంట్లో పాల్గొనుతున్నామని జ్ఞాపకం చేసుకో. నేను సిద్ధంగా ఉంటున్నాననే సూచన కొరకై, సిద్ధపాటు కొరకై అని జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనం చూస్తాం. కాబట్టి బలలో చేసేటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చా? ఇప్పుడు మన వర్తమానం కొరకైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం రండి. హెబ్రీ 10వ అధ్యాయము 38వ వచనం, 37, 38 చూద్దాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషము. ఎలా బ్రతకాలంట దేవుని సన్నిధిలో? ఎలా అంట? విశ్వాసం. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం ఎందుకంటే విశ్వాసం కొరకు నిలబడే మనము క్రియలు కలిగిన వారమై ఉండాలి. అయితే విశ్వసించే మనకు దేని యందు విశ్వాసం ఉంచామో అది మనం కాపాడుతుందా? బాహ్యంగా అవపడదు, కానీ ఆత్మీయంగా విశ్వాసంగా నమ్ముతున్నాను నేను. అది విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నామన్నట్టుకు రుజువైనది. ఒక మాట చెప్తాను వాక్యంలో, కళ్ళించిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా. ఇంకో మాట అన్నాడు, రక్షింపనేరకై ఉన్నట్లు నా హస్తము నా చేతుల, నా హస్తము కూర్చగా లేదు, విననేరకుండానట్లు. ఇప్పుడు మనం మాట చెప్తాం, విశ్వాసం ఉంచుతున్నాం కదా. ఇప్పుడు మనం ఎవరు పోలికంట? నా స్వరూపమునందు మిమ్మల్ని చేసి ఉన్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరంట? దేవుడు ఎలా ఉన్నాడు? దేవునికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. దేవునికి ఏమున్నాయి? నోరు ఉంది. దేవునికి ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, ప్రార్థనలో కూర్చున్న నీవు ఒక మాట అన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వాటికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. గుర్తుపెట్టు. కూర్చునేటప్పుడు నీ చెవులు పట్టుకుని కూర్చో.
ఎందుకు ఎందుకు ఏదన్నా చెవులు పట్టుకొని కూర్చోమంటున్నారు, కొత్తగా చెబుతున్నారు, ఏ రోజుకి చెప్పలేదేమో అనుకుంటున్నారు. దయచేసి ఎందుకు ఆ మాట అన్నానంటే, చెవులు ఇచ్చిన వాడు వినకుండా, ఆయన చెవులు ఉన్నాయి కాబట్టి మన చెవులు ఉన్నాయి. మట్టిలో నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా మనిషి ఏమైనాడు? ఏదాంతో ఊదినాడు? నోటితో ఊదినాడు. చూసారా? అయితే దేవుడు ఏమైనాడు? ఆత్మయుడు. ఆయన ఆత్మస్వరూపి. ఈ ఆత్మస్వరూపి దేవుడు ఏం చేస్తాడు? మనిషిని ఏం చేస్తాడు? మట్టిని ఏం చేసుకొచ్చాడు? తన జీవవాయువును ఊదగా మనిషి ఏమైనాడు? జీవాయువు, జీవాత్మయుడు, జీవాత్మ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎబ్రీ రాష్ట్రపతులు అంటున్నాడు, విశ్వాసం ఉంచువాడు ఏం చేయాలంట? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బల్లో చేసే నీవు నేను కూడా విశ్వాసమును కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. క్రియలు లేని విశ్వాసం మృతం. జ్ఞాపకం చేసుకోవాలి నా జీవితంలో. క్రియలు లేని విశ్వాసం నువ్వు చేస్తున్నావు చూసారా? ఏదైనా మనం చేసేది అది మృతమే. క్రియలు కలిగి ఉండాలి విశ్వాసం, క్రియలు కలిగి ఉండాలి. అందుకే అన్నాడు దేవుడు, నా యుద్ధకు వచ్చేవాడు ఎలా రావాలంట? ఉన్నాడనియు అడుగు వాటికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా విశ్వాసం లేకుండా, విశ్వాసం అంటే ఏదో తెలియకుండా, మానవ అభిప్రాయాలను బట్టో, మానవ సహకారాన్ని బట్టో, మానవ సిద్ధాంతాలను బట్టో, మనుషులు చెప్పే బోధనలు బట్టో, లేకపోతే మనుషులు చూపించే మెప్పును బట్టో, ఇదే భక్తి, ఇదే మార్గం, ఇదే విధానం, ఇదే సమాధానం అన్నట్లుగా మనం వెళితే గుర్తుపెట్టుకో, వ్యక్తిగతమైన విశ్వాసం లేకపోతే నష్టపోయేది మనమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేట అసాధ్యం. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసములో మనం నిలకడగా ఉండాలి. ఈ దినాల్లో విశ్వాసమే. అది అన్నాడు, మనుష్య కుమారుడు లోకమును కూర్చున్న విశ్వాసమును కనుగొనునా. అర్థమవుతుందా? అది ఇంకో మాట అన్నాడు లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. దయచేసి చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం. యేసు నాగిటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. కొంచెం ఏముందండి? పాత్రుడు కానేరడా? పాత్రుడు కారని వారితో చెప్పాడు. చూసారా? నాగిటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూసేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, నాగిటి మీద అంటే నీతిమంతుడయ్యాం, రక్షించబడ్డాం, యేసుక్రీస్తు వారిని నమ్మాం. ఆ నాగిట క్రీస్తే. క్రీస్తుని పట్టుకున్నాం, క్రీస్తుని ధరించుకున్నాం. ధరించుకున్న మనం ఏం చేస్తున్నాం? ముందుకెళ్తున్నామా? వెనక్కి వస్తున్నామా? అది జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు నమ్మినానని చెప్పి, యేసుక్రీస్తు వారిలో జన్మించానని చెప్పి, యేసే నా రక్షకుడు అని చెప్పి, యేసును ధరించుకున్నానని చెప్పి మన క్రియలు వేరుగా ఉంటే, యేసుకు విరోధంగా ఉంటే, యేసుక్రీస్తు వారికి వెలుపల ఉంటే ఆయన రాజ్యమునకు నువ్వు కూడా ఎలపలే, నేను కూడా ఎలపలే. జ్ఞాపకం చూసుకుని నా జీవితం. ఒకప్పుడు విడిచిపెట్టిన పాపం, ఒకప్పుడు వదిలివేసిన వ్యక్తి, ఒకప్పుడు వదిలివేసిన ఎంటర్టైన్మెంట్, ఒకప్పుడు వదిలివేసినటువంటి రహస్య పాపం, ఒకప్పుడు వదిలివేసినటువంటి అనేకమైన ఆచారము, ఒకప్పుడు వదిలేసినటువంటి సిద్ధాంతాలు, ఒకప్పుడు వదిలేసినటువంటి భావాచారాలు, ఒకప్పుడు వదిలేసినటువంటి కులం, ఒకప్పుడు వదిలేసినటువంటి అనేకమైనటువంటి మనుషుల యొక్క ఛాందత్వం, ఇవన్నిటిని కూడా మరలాను పునరుద్ధరించుతున్నాం అనుకోండి, ఏమైంది? నేను ఎలా ఉన్నట్టు? క్రీస్తు వెలుపల ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా? క్రీస్తుని ధరించుకున్నావా? జ్ఞాపకం చేసుకో. క్రీస్తు వెలుపల ఉన్నావా? మరి గుర్తుపెట్టుకోవాలి. నాకు కొంతమంది చాలా అంటే మాకు అంత జ్ఞానం లేదులే, మహాజ్ఞానులు ఏమంటారంటే, అయ్యో ఇంత ఉండకూడదు అంటే దేవుడే చూసుకుంటారులే అంటే. యాడ చూసుకుంటాడ? దేవుడు చూసుకుంటాడంట. యాడ చూసుకునే దేవుడు ఏంటంటే ఏం చెప్పరు?
ఇప్పుడు 6 నెలల వరకు చదవాలి. 6 నెలలు సిలబస్ ఉంది. 6 నెలల వరకు చదవాలి. మ్యాథ్స్ కావచ్చు, మామూలుగా తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఈ 10 సబ్జెక్టులు కానీ 5 సబ్జెక్టులు కానీ 6 సబ్జెక్టులు కానీ మొత్తం సిలబస్ అంతా 6 నెలల్లో పూర్తిగా చెబుతారు. చెప్పిన తర్వాత దానికి వేరుగా క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకో, ఏమైంది? రాయగలమా? రాయలేం కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ ఇచ్చాడు, ఆన్సర్ కూడా ఇచ్చాడు. దీనికి వేరుగా దేవుడు చేస్తాడా? చెప్పండి. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకమునకు దిగి వచ్చాను. మరి దిగి వచ్చిన దేవుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు, చెప్పాడు. మరలా ఇదే వాక్యాన్ని చెప్తే మనం ఏం చేసుకుంటాం? దేవుడు చూసుకుంటాలే అంటే అది అజ్ఞానం అనుకోవాలా, విజ్ఞానం అనుకోవాలా? చెప్పండి. ఏడ చదివేయాలి మనను? ఏడ చదువుకున్నామని కూడా అడగాలి. ఏడయ్యా నువ్వు అన్నవాళ్ళు చదువుకున్నావా, కొండాపూర్లో చదువుకున్నావా అని అడగాలి, లేకపోతే ఆలగడ్డలో చదువుకున్నావా అని అడగాలి. దేవుడే చూసుకుంటాలే, దేవుడు క్షమిస్తాలే అంతగా. దేవుడు చెప్పిందే చేస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకున్నా శిక్షిస్తానన్నాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవదూతలను సైతం దేవుడు విడిచిపెట్టలేదు, గుర్తుపెట్టుకో. విడిచిపెట్టింది జ్ఞాపకం చేసుకుంటే సోదరు సోదరు. కాబట్టి ఆ సిలబస్ వేరు ఉంటే రాయలేం. కాబట్టి దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. దేవుడు ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో పరలోకం కూడా అదే. ఇక్కడ ఏదైతే ఉంటున్నాయంటున్నాడో పరలోకంలో కూడా అదే. ఏదైతే శిక్షిస్తానంటున్నాడో పరలోకంలో కూడా అదే. గుడ్డితనంగా, అమాయకత్వంగా, బుద్ధి లేని స్థితిలో, గ్రహింపు లేని స్థితిలో ఇంకా క్రైస్తవ సమాజం ఉందంటే చాలా చిక్కుచేది. చాలాసార్లు చూస్తున్నాను. మొండి వైఖరి, అదే సిద్ధాంతాలు, అదే విరోధమైన పనులు, అదే విధానాలు, అదే కుల ప్రస్తావన, అదేమైన సిద్ధాంతాలు, అదేమైన విషయాలు అన్నీ అవే. జ్ఞాపకం చేస్తాం. సత్యం చెబితే సత్యం చెబితే ఏమేం చెప్తారు మనోళ్ళే, మళ్ళీ వేరే వాళ్ళు కాదు. నేను మన క్రైస్తవులే ఏమంటారు? ఈయన మా పొద్దు చూడలే. ఎక్కడ చూడలేదా? మీరు ఎంతవరకు ఇని కని ఇని అడగని రహస్య సమాచారమా నేను చెప్పేది? మరి నువ్వు సత్యం చెప్పు, మా పొద్దు పొద్దులేనా? అది ఎవరు చెప్పాలా? ఏం చెప్ప నిన్ను ఎందుకు పంపించాడు దేవుడు? యేసుప్రభువు వారు సేవకులుగా, ప్రవక్తలుగా ఎందుకు పంపించాడు? ఏం చేయడానికి? హెబ్రీ 13:17. హెబ్రీ 13:17. మీ పైన త్వరగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. లోబడి వచ్చిందారంట. ఒక ప్రార్థన విజ్ఞాపన వచ్చిందంట. బ్రదర్ జేసీరావు గారు చెప్తారు ఆయన గురించి. ఆయన ఒక అనుభవాన్ని చెప్తున్నారు. ఏమన్నారంటే, బ్రదర్ సాయంత్రం మా ఇంట్లో కూడుకుంది బ్రదర్ అంటే ఆయన అన్నాడంట, బ్రదర్ మా బ్రదర్స్ అందరితో మాట్లాడి ఏ విషయం అనేది చెప్తాను అన్నాడంట. ఏమన్నాడు? బ్రదర్స్ అందరితో మాట్లాడి చెప్తాను బ్రదర్ అంటే వాళ్ళు చెప్పాడు. బ్రదర్ మరొక బ్రదర్ అంటున్నాడు సాయంత్రం మీటింగ్ ఉంది అంటున్నాడు, రేపు మీటింగ్ ఉంది అంటున్నాడు. మరి ఎట్లాంటి ఏంటంటే, బ్రదర్ మీకు రేపు ఖాళీ లేదండి, వేరే చోట మీటింగ్ ఉందంటే ఆయన ఫోన్ చేసి చెప్పాడు, బ్రదర్ నాకు మీటింగ్ ఉందంట, అందుకే నేను రాలేను బ్రదర్ అన్నాడు. అంటే ఈయన ఎందుకు చెబుతున్నావు అన్న అంటే, ఈయన ఎవరికి లోబడ్డాడు? భక్సింగ్ ఎవరికి లోబడ్డాడు చెప్పండి. వాళ్ళతో ఐక్య కలిగి ఉన్నాడు, ఐక్యత కలిగి ఉన్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. లేదండి అది అవసరం, వాళ్ళకి చెప్పాల్సిన అవసరమేనా అంటే మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే రేపు వేరే చోట మీటింగ్ ఉంది అనేది సరిపోదు కదా. ఒక మాట డిస్కషన్ చేసేటప్పుడు ఆ మాట చెప్తే సరిపోదు కదండి. భక్సింగ్ గారు తగిన జతపని వారితో, అక్కడ విశ్వాసులతో, కానీ అట్లా కాదండి నేను అడిగి చెప్తాను అది. కాబట్టి నా జీవితంలో దేవుడు ఏం చెప్పాడు
రాశాడు మనకు? సేవకులు ఎందుకు మనకంటే వారు చెప్పిన దానికి ఏం చేయాలంటే మనము లోబడి ఉండుడి. ప్లీజ్ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకోండి నా జీవితంలో విశ్వాసం వినుట వలన విశ్వాసం. ఏమింటే క్రీస్తుని గురించిన మాటల వలన కలుగు. కాబట్టి నా జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి జీవించాలి. నాగిటి మీద చేయబెట్టి వెనుక తరపు చూసివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి రక్షించబడ్డావు, ఒకసారి పాపాలు ఒప్పుకున్నావు, ఒకసారి విడిచిపెట్టావు, ఒకసారి అడుగు వేసావు, ఒకసారి క్రీస్తు వైపు తిరిగావు, ఒకసారి యేసు ప్రభువుని ధరించుకున్నావు, మరలా ఆయనకి తిరగకూడదు. అందుకంటున్నాడు, నా యందు నీతిమంతుడైన వాడు ఏం చేయకూడదంట? అవిశ్వాసం ఉంచకూడదు. గుర్తుపెట్టుకో ప్లీజ్ సహోదరి సహోదరుడా, నా జీవితంలో సమయ అందుబాటులో బట్టి ఇద్దరు జ్ఞాపకం చేస్తాను. ప్లీజ్ సహోదరి సహోదరుడా, నా జీవితంలో కూడా విశ్వాసములు వెళ్ళాలి. అయితే విశ్వాస మార్గంలో పోతున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణాలలో మరి కష్టాలు రావా? వస్తాయి. అసమాధానాలు రావా? వస్తాయి. ప్రతికూల పరిస్థితులు రావా? వస్తాయి. అంటే ఒక్క దాంట్లోనే వస్తాయా? ఇంకా భౌతికంగా మన జీవితాల్లో చేస్తున్నటువంటి వ్యాపారాలలో, లేకపోతే ప్రయాణాలలో, లేకపోతే అనేకమైనటువంటి బిజినెస్లలో రావా? వస్తాయి రావా? మరి ఒక చిరు వ్యాపారి ఏమన్నా? చిరు వ్యాపారి అంటే ఏదో పల్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచో, కూరగాయలు పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచో, లేకపోతే ఏదన్నా పళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళ గురించో, ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్ దగ్గర పోతే ఒకరోజు ఏమొస్తుంది? లాభం. ఒకరోజు ఏమొస్తుంది? నష్టం. ఒకరోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఒకరోజు అత్యున్నతమైనటువంటి స్పీడ్తో దూసుకుపోయిందంట. ఇక్కడ చిరు వ్యాపారి ఏమంటాడు? ఈరోజు పర్వాలేదంట. రేపేమంటాడు? నిన్న పర్వాలేదన్నా, ఈరోజు కొంచెం డల్ అన్నా. వ్యాపారస్తుడు, బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ ఏం చేస్తారు? అందుకే ఒక పాట కూడా మనకు, ఒకసారి నవ్వు ఒకసారి పైనాను క్రీస్తు మన తోడనుంట. ప్లీజ్ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకుని, అన్నింటిలో శ్రమ, అన్ని జీవన విధానాలలో శ్రమ. అది గుర్తుపెట్టుకో. ఈ శ్రమలలో నువ్వు పడినా పడకపోయినా, ఒకరోజు లాభం వచ్చినా ఒకరోజు నష్టం వచ్చినా ఏం కాదు, బతుకుతామా? బతుకుతాం. అయితే ఈ విశ్వాసంలో ఏం రాకూడదు? ముందుకు అడుగులు వేయాలి. అందుకన్నాడు వెనుక తీయకూడదు అన్నాడు. ఈ వ్యాపారం కాబట్టి ఇంకో వ్యాపారం, ఇంకో వ్యాపారం కాబట్టి ఇంకో బిజినెస్, ఇంకో బిజినెస్ కాబట్టి ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరు. ఏ ప్రాంతానికైనా వ్యాపారమే చేస్తాం సంథింగ్ ఏదో విధానంలో. కానీ విశ్వాసంలో ఇంకో విశ్వాసం ఉందా? ఉన్నది ఒక్కటే, అదే క్రీస్తు యేసును వెంబడించే విశ్వాసం. అదే ఆ విశ్వాసమే పరలోక సంబంధమైన విశ్వాసం. అదే పరిశుద్ధ దేవుణ్ణి విశ్వసించే విశ్వాసం. అందుకే మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రతిమైతే, యేసుక్రీస్తు వారు కూడా ఒక స్వరూపమైతే, యేసుక్రీస్తు వారు కూడా ఒక విగ్రహం అయితే మనం ఆరాధించాల్సిన పని లేదు, ఇంత సమయం వెచ్చించాల్సిన పని లేదు, ఇంతసేపు ఉండాల్సిన అవసరత కూడా లేదు. ఎందుకు? ఆయన ఎవరు? జీవము గల దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ప్లీజ్ సహోదరి సహోదరుడా, కాబట్టి అందుకే అంటాడు ఏం చేయాలంట? మనం నాగిటి మీద చేయబెట్టి వెనుక తిరుగు చూడకూడదు. ఒకసారి వదిలేసిన దాన్ని మరలా చూడకూడదు, వెనుక తిరిగి చూడకూడదు. ప్లీజ్ సహోదరి సహోదరుడా, అందుకే అంటాడు పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు? గలతీ 3:13, గలతీ రాసిన పత్రిక, క్షమించండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. త్వరగా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏ విధం చేతనేను దుష్టులను నాకు పూర్తాను కలవలని ఆయన బల విషయంలో సమానము వాడై ఆయనను ఆయన పూర్తాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాల్గొడుతున్నట్టు వ్యక్తితో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటి బిడ్డతో సమానంగా ఎంచుకుంటున్నాను. చూసారా? 13 చదువు అన్న. 13
సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నాను తలుచుకున్నాను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలని గురి ఎదురుగా పడుతున్నాను. చూసారండి ఏమంటున్నాడు? చూసాడు ఎంతగా చెప్తున్నాడు. ఆయన ఎనికి తిరిగినాడా? ఎనికి తిరగట్లు ఆయన ముందుకే అడుగులు వేస్తున్నాడు. మన విశ్వాసం పెరగాలనా దినదినం తగ్గిపోవాలండి? పెరగాలనా తగ్గిపోవాలనా? పెరగాలి కదా. ఏదన్నా ఈ లోకంలో ఆరంభించే పని కానీ వ్యాపారం అని ఏదన్నా కానీ మనిషి ఏమనుకుంటాడు? ఎప్పుడు లాభాలే రావాలనుకుంటాడు. మరి నీ నా జీవితంలో నేను ఎప్పుడు విశ్వాసం ఉంచాలని అనుకోవాలి కదా. ఎందుకు మరి? అనేకమైనటువంటి పరిస్థితులకు, అనేకమైనటువంటి చిక్కులకు, అనేకమైనటువంటి వివాహాల మధ్య, అనేకమైనటువంటి వ్యాపారాల మధ్య, అనేకమైనటువంటి జీవనపరమైనటువంటి స్థితిగతుల మధ్య ఎందుకు చిక్కుకుంటున్నా? ఈయన ఏమంటున్నాడు? ఈయన అన్వేషించాలంటే బోలెడన్ని బిరుదులు ఉన్నాయి ఈయనకు. ఎవరైనా పౌలు. ఈ పౌలు గారు అంటాడు, ఇంత సంపన్నుడు, ఇంత విద్యావంతుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఏమంటున్నాడు? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నా, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుచున్నాను. అర్థమర్థమేనా? నెక్స్ట్ వన్, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సహోదరుడా, నీ గురి ఎటువైపు? మరలా ఆస్తుల వైపా? నీ గురి ఎటువైపు? మరలా వ్యక్తుల వైపా? నీ గురి ఎటువైపు? మరలా లోకం వైపా? జ్ఞాపకం చేసుకుని నా జీవితంలో ఇక్కడ మనం లాగేది రెండే, ఒకటి లోకం, రెండు పరలోకం. నువ్వు ఏ లోకానికి అవకాశం ఇస్తున్నావు? ఇప్పుడు నేను లాగానండి నిన్ను, లాగితే నువ్వు ఎటు రావాలా? ఇద్దరు లాగుతున్నారు నిన్ను, ఒకరు అటు లాగుతున్నారు, ఒకరు ఎటు లాగుతున్నారు. నువ్వు ఎటువైపు మొక్కు చూపితే అటుపోతావు అంతే. లేదు ప్రభు అన్నాడు, నీకేమిచ్చాను? స్వేచ్ఛ ఇచ్చాను అన్నాడు. స్వేచ్ఛ ఇచ్చి ఏం చేస్తాడు? నేను దూరి నీ లోకి వచ్చి పనిచేస్తాను అనలే. ఏమన్నాడు? స్వేచ్ఛ ఇచ్చాడండి. ఓకే, అది చెప్పేశాను నేను. రెండో మాట చెప్పాను. ఏమన్నానంటే మనం, ప్రభు యేసు ప్రభువా నా హృదయంలోకి రా, నువ్వు రా అని అంటేనే వస్తాడు. నువ్వే వచ్చి నాలో ఉండు, నేను ఇట్లుంటాను, కుదరదు. ఉంటాడా? కుదరదు. యేసు ప్రభు వచ్చి లోపల పని చేయడు. ఎప్పుడు ఈ పని చేయడు అట్లా. నువ్వు ఒప్పుకుంటే పని చేస్తాడు, నువ్వు అంగీకరించే వస్తాడు. అందుకే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీయ కోరిన ఎడల నేను లోపలికి వచ్చి వానితో భోజనం చేస్తా, సహవాసం చేస్తా. ప్లీజ్ సోదరులు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం, యేసు ప్రభువారి యందలి నిరీక్షణ, యేసు ప్రభువారి యందలి ఆ ఉన్నతమైన పిలుపు కొరకై పరిగెత్తడం. వెనక్కి తిరగకూడదు. ఒకవేళ వెనక్కి తిరిగావా నష్టమే. జ్ఞాపకం చేసుకో. ప్లీజ్ సోదరుడా, ఇద్దరు ప్రయాణిస్తున్నారు. సమయం లేదు, త్వరగా చెప్తాను. ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఎవరండి వారంటే అబ్రహాం, లోతు. వారి యొక్క అంతిమ యాత్ర లేకపోతే ఆరంభ యాత్ర. వారు ప్రయాణిస్తున్నారు. వారు అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాం గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, అయ్యా నేను నన్ను పిలిచిన దేవుని ఎందుకు వెళ్తున్నాను. ఆయన ఒక స్థలానికి వెళ్ళమన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఇదిగో నేను విశ్వాసం ఉంచాను, ఇదిగో నేను వెళ్తున్నాను అన్నాడు. అయితే లోతు అన్నాడు, నేను కూడా వస్తాను అన్నాడు. అయితే రమ్మన్నాడు. ఆయన ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. ఆ నీతిమంతుడైన అబ్రహాముని విశ్వసించి నమ్మినటువంటి ఈ యొక్క లోతు కూడా ఎవరైనా నీతిమంతుడైన లోతు రాయబడింది వాక్యంలో కూడా. నీతిమంతుడైన లోతు, ఈ నీతిమంతుడైన అబ్రహాము ఒకే గురి కలిగి, ఒకే ప్రయాణం కలిగి, ఒకే దేవుని నమ్మి ఒకే ప్రయాణంలో వెళ్తున్నారు. ఈ వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో కలవరాలు వచ్చాయి. శత్రువు ఎట్టబడతాడో తెలుసునా? ఎట్టబడతాడు? సులువుగా చిక్కులు పెడతాడు. ఎట్టబెడతాడంట? సులువుగా చిక్కులు పెడతాడంట. అందుకే అంటాడు ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు
కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. సహోదరి సహోదరు వీరేం చేశారు? ఇద్దరు అవుతున్నారు. అయితే ఇద్దరు ఏమొచ్చినాయి? వారి పశువుల కాపరులకు వీరి పశువుల కాపరులకు కలహం పుట్టించాడు సాతాను. వారి పశువులు వీరి పశువుల కాపరులకు కలహం వస్తే ఇప్పుడు అన్నాడు మనం బంధువులము. ఎవరంటున్నారు ఈ మాట? అబ్రహాం గారు చెప్తున్నారు, అయ్యా మనం బంధువులము, నీ కలహం ఉండకూడదు, నా కలహం ఉండకూడదు. ఏమంటున్నాడు? నీ ఇష్టం. ఈ 4 దిక్కులు ఉన్నాయి, 4 దిక్కుల్లో నీ ఇష్టం వచ్చిన దిక్కుకు పోతానన్నా కూడా పర్వాలేదు నాయన. చూడు నీ ఆలోచన. కలహం వచ్చింది కాబట్టి అంటే అప్పుడు ఏమనాలా? ఓపికతో పరిగెత్తేవాడు అనాల్సినటువంటి మాట ఏంది? అయ్యా నేను హారాన్లో నుంచి నాయన కనాను ప్రాంతానికి బయలుదేరినాను. నీ ఎమ్మటే మా నాన్నగారు చనిపోయినారు, మా చేసి నాన్నగారు కూడా చనిపోయినారు. ఇప్పుడు నాకెవరు? నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడిని నమ్మిన నువ్వే నాకు ఆధారము, నీతోనే నా సహవాసము. ఇంతవరకు వచ్చినాను, నేను ఊరిని వదిలిపెట్టినాను, ప్రాంతాన్ని వదిలిపెట్టినాను, అన్నిటి విడిచిపెట్టినాను, విశ్వాసంతో అడుగులు వేసినాను. మధ్యలో నేనట్టు పోయాని నువ్వే చెప్పాను. అంతేనా కదా? అట్లా మనం అతి విద్యావంతులం అయిపోతాం మనం కొంచెం జ్ఞానం వస్తే. ఇప్పుడు ఏం చేసినాడు లోతు? ఏం చేశాడు? అయ్యా కలం వచ్చినాదయ్యా, మీరు ఎటు వెళ్ళాలో నీ ఇష్టమయ్యా, మీ అభిప్రాయం అయ్యా అంటే నీ అభిప్రాయంతోనే కదా నా ఎమ్మటి వచ్చింది, నీ సొంత అభిప్రాయంతోనే కదా దేవుని విశ్వసించింది, నీ సొంత అభిప్రాయంతోనే కదా కనాను ప్రాంతానికి వస్తున్నాం. ఇప్పుడు నీ సొంత అభిప్రాయం ఏంటంటే అన్నాడు, కన్నులు ఎత్తి ఎవరు వైపు చూసినాడంట? ఏం ప్రాంతం చూద్దాం రండి. ఆదికాండం 13వ అధ్యాయం, త్వరగా ఆదికాండము 13వ అధ్యాయము చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. ఒక మాట అండి. 11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను అను పట్టణమును నాశనం చేయకమునుపు సోయానుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలే ఐగుప్తు దేశములే నీళ్లు పారు దేశమయుండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అన్ని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. 12. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ గొమొర్ర తన దగ్గర తన గుడారము వేసుకున్నాడు. సహోదరి తూర్పుకి వెళ్ళిపోయినాడు. విశ్వాసం యాత్రలో నువ్వు కాడి మీద చేపెట్టావు, నువ్వు కాడిని పట్టుకోవాలా? ఎవరి కాడి? నువ్వు మొయ్యాల కాడిని. నా గిటి మీద చేపెట్టి, నా గిటి మీద చేపెట్టి ఎనుగు తట్టు చూసేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. సహోదరి సహోదరా, నా గిటి మీద చేపెట్టావు. నీ ఏ స్థితిగతం వచ్చినా కూడా నా గిటి మీదనే ఉండాలా. ఎవరి నాగిటంటే క్రీస్తు, ఎవరి నాగిటంటే యేసు క్రీస్తుల వారు సమస్తము నడిపిస్తాడు. అందుకన్నాడు తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎలా ఉండాలంట మనము చూడండి. ఈ భవిష్యత్తు కాలంలో మనం ఎలా ఉండాలంటే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనుడు మరియు చెట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చూసారండి ఎలా పోరాడాలంట? నియమం. దానికి ఒక నియమం ఉంది. పరిశుద్ధత అనే నియమం, క్రమం అనే నియమం, యథార్థత అనే నియమం, విశ్వాసం అనే నియమం. జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క నియమం ప్రకారం నువ్వు కొనసాగకపోతే ఏమైపోతావు చెప్పండి? నష్టపోతా. ఎప్పుడైతే లోతు నాగిటి మీద చేపెట్టాడు, ఇప్పుడు ఎటు చూశాడు? ఆ శ్రమను బట్టి, ఆ ఇబ్బందులను బట్టి, ఆ కలవరాన్ని బట్టి ఎటు చూశాడండి? విశ్వాసపు చూపు మానేసి ఏం చేశాడు? కేవలం బాహ్య సౌందర్యమైనటువంటి వాటి కొరకు చూశాడు.
ఈనాడు కూడా మనుషుడు ఏం చేస్తాడంటే విశ్వాసం చుట్టూ దేవుడు ఎరుగు, నాకేం తెలుసు, నాకెందుకు విశ్వాసం, ఏమో ఎప్పుడు వస్తాడో. ఇది మన యొక్క సాతాను ఇచ్చేటువంటి నిరుత్సాహం. ఉత్సాహాన్ని తీసేస్తాడు, ఆసక్తిని తీసేస్తాడు, విశ్వాసాన్ని పడగొట్టడానికి ఈ రెండింటిని తీసేస్తాడు. ఏమో ఎప్పుడు వస్తాడు మాకేం తెలుసు అని చెప్పి ఏదాన్ని చూస్తామని మనం భూ సంబంధమైన వాటిని చూస్తాం. భూ సంబంధమైన ఆచారం, భూ సంబంధమైన సిద్ధాంతాలు, భూ సంబంధమైనటువంటి మరి కార్యాలు, భూ సంబంధమైనటువంటి పొగడ్తలు, భూ సంబంధమైనటువంటి విధానాలు. ప్లీజ్ సహోదరి సహోదరుని ఆపేస్తాను. నేను ఆ జీవితంలో నేను అడుగుతాడు దేవుడు, ఏమంటాడు? అందరం నిలబడతాం. ఇష్టం లేదన్నోడు నిలబడాలి, వద్దన్న వ్యక్తి నిలబడాలి, విశ్వాసి నిలబడాలి, సేవకులు నిలబడాలి, ప్రవక్తలు నిలబడాలి, మంచివాడు నిలబడాలి, చెడ్డవాడు నిలబడాలి. ఇప్పుడు దేవుడు అంటాడు, నాయన నేను నీకు సువార్త వినిపింపజేశాను, వాక్యం వినిపింపజేశాను, అక్రమం చేయవారి ద్వారా నా యొక్క నుండి లేదండి నేను అదే భక్తిలో మునిగినానండి, ముసుగేసుకున్నానండి అంటే ముసుగు తీయలేదు నాయన నువ్వు అంటాడు. ఏమంటాడు? క్రైస్తవ సిద్ధాంతాలు, క్రైస్తవ పేరులు, క్రైస్తవ నిబంధనలు, క్రైస్తవ విధానాలు కాదు కావాల్సింది. ఏది కావాలండి మనకు? ఏది కావాలా? ఏదేం చెప్పడు? వాక్యానుసారమైన జీవితం కావాలి. అందుకే అన్నాడయ్యా నీ సహోదరుడు ఇక్కడ లేరు, మాకు చెప్తున్నాను. ఎవరు? నీ సహోదరుడు. ఏదేం చెప్పడు? చెప్పండి. నీ సహోదరుడు, నీ తల్లి. శిష్యులు వచ్చి చెప్పారు యేసుప్రభు వారికి, అక్కడ వారికి బోధిస్తుంటే అన్నాడయ్యా నీ తల్లి నీ సహోదరుడు వచ్చినాడయ్యా అంటే ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు. నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే నా సహోదరుడు, నా తల్లి. క్రైస్తవ సిద్ధాంతాలు ఉంటే తల్లి కాదు, క్రైస్తవ పేరుంటే తల్లి కాదు, క్రైస్తవ వైఖరి ఉంటే తల్లి కాదు, క్రైస్తవ సిద్ధాంతాలు ఉంటే తల్లి కాదు, ఊడిస్తేనో తల్లి కాదు, ఏడిస్తేనో తల్లి కాదు. ఏం కావాలా? విశ్వాసం. ఏ దాని మీద? వాక్యానుసారం మీద, క్రీస్తు మీద. వాక్యం అంటే క్రీస్తు, క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు నువ్వు విశ్వాసవంతుడు అవుతావు. ఆ రాజ్యానికి నువ్వు వారసుడు. అందుకే అన్నాడు మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరూ సరేనమాట. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము తన్ను ఎందరు అంగీకరించిరో అనగా ఈ మాట కావాలా? తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు. అది నువ్వు ఏదన్నా పేరు పెట్టుకో అల్లా. యూదులు కూడా అంత మతమే. ఎవరేమీనంటే మేము అబ్రహాము సంతానం, మేము యూదులం, మేము పరిసయ్యులం, మేము శాస్త్రులం, మేము ఇంకా సద్దుకయ్యం, మేము ఎవరు అనుకున్నాం? మా పెద్దలం అంటే మత పెద్దలుగా. ప్లీజ్ అదిగా దేవుడు కోరేది. అందరూ అంటున్నారు కాదండి, ప్రవక్త అనేవారు ఎక్కడి నుంచి రావాలా? దూరం నుంచి రావాలా. ప్రవక్త అనేవారు ఎక్కడి నుంచి రావాలా? గుర్రం మీద రావాలా. రాజు ఎక్కడి నుంచి రావాలా? గుర్రం మీద రావాలా. గాలి మీద వచ్చినాడు ఏంటండి ఈయన? ప్రవచనం నెరవేరే వాళ్ళకి ఏం లేదు, ఏం లేదు. గ్రహింపులే, ఆత్మ తేరవలే, వాక్య కార్యములే. ఏముంది వాళ్ళలో అంటే మత సిద్ధాంతాలు, అక్షరానుసారమైన పనులు, సిద్ధాంతాలు, పేరులు, హెచ్చింపులు, వందనాలు. అది దాన్ని ఏమంటారు చెప్పండి? మతము, సిద్ధాంతము అంటారు. కొన్ని ఇప్పుడు కూడా వచ్చినాయి, భావాజలాలు కూడా వచ్చినాయి. ఎవరన్నా మీరంటే నేను పలానా భావాజలాలు అక్కడ కూడా ఉన్నారు. నేను ఎవరిని? నేను పౌలు వాడను కాదు, నేను అపోస్తులను కాదు. అక్కడ చెబుతున్నాడు బాప్తిస్మం ఎవడిచ్చాడంటే నేను ఎవరినైనా నేను నా పౌలు వాడనా లేకపోతే పలానా వాడనా అని చెప్తున్నాడు పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఆ సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను అంతే. కానీ గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నామం ముందు విశ్వాసం ఉంచాలా, ఆయన వాక్యాన్ని నమ్మాలా, విశ్వాసం ఉంచి ఆచరించాలా, క్రియలు కలిగి ఉండాలా. అప్పుడే నీకు నాకు పరలోక రాజ్యం. అబ్రహాము నుంచి ప్రయాణించాడు, వచ్చాడు, మధ్యలో ఏం చూశాడండి? కలవరాలను బట్టి, చిక్కులను బట్టి, ఆ యొక్క సమస్యలను బట్టి లోతు ఏమైపోయినాడు? వేరైపోయినాడు.
ఎక్కడికి వెళ్ళినాడు? తూర్పుగా వెళ్ళినాడు. ఎక్కడున్నాడు? సొదొమ ప్రాంతంలో గవినెళ్తున్నాడు. సొదొమ ప్రాంతంలో ఉన్నాడండి. సొదొమ ప్రాంతంలో ఉన్నాడు. ఈ సోదరుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీతిమంతుడైన వాడు అనీతిమంతుడు తెలియదా? ఇప్పుడు నాకు బంగారం ఏందో తెలుసండి, పిచ్చి తెలియదా? పిచ్చిది ఏందో. మంచి తెలిసినప్పుడు చెడు కూడా తెలుసా తెలియదా? మరి నీతిమంతుడైన లోతుకు సొదొమ విధానం తెలియదా? తెలుసు కదా. అదంట దినదినము ఏమైనాడట? మనసు నొప్పించుకుంటూ ఒక దినానికి ఏమైపోయినాడు? విశ్వాసం నుంచి ఎప్పుడైతే తొలగిపోయినాడో, సహవాసం నుంచి ఎప్పుడైతే తొలగిపోయినాడో, ఇప్పుడు ఎవరితో సహవాసం పెట్టుకున్నాడు? సొదొమ, ఆ గొర్రెల కాపరులు. ఇప్పుడు చేయండి, ఏం చేస్తారు? గొర్రెల కాపరులు అందరు. అంత కాస్త నీతిమంతుడైనటువంటి లోతు ఇప్పుడు ఏమైనాడు? సొదొమ లోతు అయినాడు. సొదొమతో సహవాసం, సొదొమలో వివాహం, సొదొమలో అల్లుళ్ళు. ప్లీజ్ సోదరుడా, ఇప్పుడు అంటున్నాడు లాస్ట్ ఛాన్స్ వచ్చింది నీతిమంతుడైన లోతుకి. అయ్యా, నేను ఈ యొక్క ప్రాంతాన్ని తగలబెట్టబోతున్నాను, మీరందరూ బయటకు వచ్చేయండి. నీకు ఎవరైనా అయిన వారు ఉన్నారేమో తీసుకురండి. ఇప్పుడు సొదొమలో ఉన్నటువంటి వారి చూపుకి ఎలా పడ్డాడంట లోతు? ఎగతాళి చేయవాడిగా పడ్డాడంట. చూసారా? ఏది నీ విశ్వాసం? నువ్వు విశ్వాసం ఉంటే ఈయన విశ్వాసం వ్యక్తులు అనుకోవాలి ప్రజలు. నిన్ను బట్టి ఈయన ప్రార్థనాపరుడు, ఈయన మాటిస్తే నెరవేరుస్తాడు అని సంఘంలో ఉన్న మీకు తెలియాలి. అది ఈయన చూసి నవ్వకూడదు. పక్కన ఈయన అన్న ఊరికి ఈయన అన్నాడు అనుకో, నాకు నా వత్తు దీర్ఘం ఇస్తేనే మనకు నవ్వు వస్తుంది. రాదు అన్న ఆయన ఉంటాడన్న అంటే ఆయన అన్నాడంటే. ఒక ఆయన అన్నదంట, వివాహానికి అమ్మాయిని చూడటానికి వచ్చినామంటే మంచిదే కానీ అన్నాడంట. దానిలో ఏముంది? గురుంది, ఇంకా అసలు లేదు. గురి వచ్చి నాకు ఇల్లు అనుకుంటారు చెప్పండి. నన్ను కలిగిపోయినారు, అడిగిపోయినారు. ఈ సోదర పరిస్థితి అలా ఉంటాయి. కాబట్టి అయ్యా ఈయన విశ్వాసవంతుడు, ఈయన ప్రార్థనాపరుడు అని చెప్పాలా? జ్ఞాపకం చేసుకుని నా జీవితం ఇక్కడ కూడా చెప్పాలి. లోతు దృష్టి కంట రండి వర్షం అగ్ని కురిపించబోతున్నాడు, దేవుడి నాశనం, ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు అంటే నవ్వుకరంగా ఉన్నారంట. వారి దృష్టికి నవ్వారంట ఆయన చూసి. చూసారా? ఒకప్పుడు నీతిమంతుడైన లోతు, అబ్రహాము సహోదరుడు, అబ్రహాము సహదాసుడు, అబ్రహాము సహవాసం చేస్తున్నటువంటి సహవాసి ఇప్పుడు సొదొమలో కలిసిపోయినాడు. ఎందుకు? దీనన్నిటికీ ఏమి ముఖ్య కారణం? విశ్వాస లోపం, సహవాస లోపం. వెళ్ళిపోయినాడు. ఈయన వేరైపోయినాడు. ఏమైనాడండి? సోయాకు పోయా అంటే ఆడిపోయినాడు. ఆ పర్వతానికి పోయా అంటే మళ్ళీ ఏమన్నాడు? చివరి ఛాన్స్లో కూడా, ప్రభువా నీ కృప నా మీద ఉంచినావని నిన్ను కనపరుస్తున్నాను. అయితే నేను అంత దూరం పోలేను. మరి అంత దూరమైన కాపాడాల్సింది నేనే, దేవుడే. ఇంత దూరమైన కాపాడాల్సింది దేవుడే. అట్ట కాదంట, నేను ఇక్కడికి వెళ్తాను ప్రభు అని ఆ కృపను కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ పోగొట్టుకునేటప్పుడు ఈయనే విశ్వాసంలో వీరుడైపోయినాడు. భార్యకు పిల్లలకు ఉండదా చెప్పండి? ఎప్పుడైతే ఎనికిదిని చూడొద్దని దేవుడు ఆజ్ఞాపించినా కూడా లోతు భార్య ఏం చేసిందండి? ఎనికిది చూసి ఏమైంది? అప్పుడైనా నేను అంతా నా ఆలోచన, నేను ఆ మాటలు చెప్తున్నప్పుడు ఒకసారి తిరిగి వెంటనే ఉపస్తంభం అయిపోయింది కదా. మరి ఉపస్తంభం అయిపోయింది, ఇల్లు తిరగాల చెప్పండి. అరే నేను ఆ ప్రాంతానికి పర్వతానికి కదా దేవుడు పొమ్మన్నది, నేను సోయాకు పోకుండా పర్వతానికి పోతే ఎంత బాగుండు అనుకోవాలి. ఫస్ట్ ఏ మాట ఉంటే భార్య వారితో ఉండేది, ఆ పాపం జరగకుండా ఉండేది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ వ్యక్తి తన మాట, దేవుని మాట ఈ వ్యక్తి వినలేదో, ఆ భార్య కూడా దేవుని మాట వినలేదు. అందరూ ఈ ప్రాంతానికి, సోయా ప్రాంతానికి పోతామన్నారు. తర్వాత ఆ పర్వతానికి పొమ్మంటే దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళి తర్వాత ఆ గుహలోకి వెళ్ళారు. ఇప్పుడు తల్లి లేని ఇద్దరు కూతుళ్ళు, తండ్రి ఇద్దరు. అక్కడ ఏం జరిగిందండి? జరగరాని కార్యం జరిగింది. ఇదంతా ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చారు? సావాసం లేదు, మెయిన్ విశ్వాసం కోల్పోయినాడు. పరలోకము ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ప్రాంతమో తెలియదు, నేను చూపించే చేశాను బొమ్మనాడు యేసుప్రభు. ఇప్పుడు ఆ ప్రాంతం ఏమో, ఈ ప్రాంతం అయితే బాగుంది కదా అని ఏర్పరచుకున్నాడు. ఏంటి లోపం అంటే? విశ్వాసం లేదు. ఏంటి లోపం అంటే? విశ్వాసం లోపమే.
అదే అబ్రహాము దగ్గర లోతుంటే ఎలా ఉండేవాడు? సస్యశ్యామలంగా ఉండేవాడు. నీతిమంతుడని బైబిల్లో మరొక చాటు కూడా రాయబడేవాడు. ప్లీజ్ సహోదరి సహోదరుడా, ఇలాంటి నీతిమంతుడి కొరకై 2 చోట్ల రాయబడిందని చెప్పి 2వ పేతురు రాసిన పత్రికలో ఆది కాండంలో తప్ప ఇంకెక్కడ లూకాసు వార్తలో కూడా రాశారు. ఏం రాశారంటే ఈయన బలహీనతలు రాశారు. అక్కడ అన్నాడు, అయ్యా పరలోక రాజ్యం గురించి కొంచెం చెప్పు అని అంటే శిష్యులు చెప్తున్నాడు, లోతు భార్యను ఎందుకు పరలోక రాజ్యం రావాలంటే ఎటు చూడకూడదు, అది నాగిటి మీద చేయబెట్టి ముందుకెళ్ళాలా, నాగిటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతున్నాడు. ఎలాంటి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఒకటే మాట, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే నాగిటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు. ఆయన జీవితం, ఆయన కుటుంబం సమస్తం ఏమైపోయింది చెప్పండి? ఏమైందండి? నష్టపరచబడ్డారు. ఒక చెడ్డ సంతానానికి పురుడు పోశారు. ఎందుకు వచ్చింది ఆ కష్టం? ఎందుకు వచ్చింది ఆ భయంకరమైనటువంటి చెడ్డ పేరు అంటే నష్టపోతూ వచ్చింది. క్రీస్తు సోదరుడు జ్ఞాపకం చేసుకో అని ఒక మాట అంటాడు చూడండి. పేతురు రాసిన పత్రిక చూద్దాం రండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 2 పేతురు రాసిన వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాల్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చూసారా? నువ్వు దేంతో జయించబడుతున్నావు? మరలా అదే పాపంతో జయించబడుతున్నావా? మరలా అదే టీవీతో జయించబడుతున్నావా? మరలా అదే ఎంటర్టైన్మెంట్తో జయించబడుతున్నావా? అదే సెల్ ఫోన్తో జయించబడుతున్నావా? అదే బుద్ధులతో జయించబడుతున్నావా? అదే పాత జీవితంతో జయించబడుతున్నావా? లేదా యేసుక్రీస్తు వారిని ఏలికలో ఉన్నావా? యేసుక్రీస్తు వారి నాలుగు మీద చేపెట్టి యేసు ప్రభును ధరించుకొని వెళ్తున్నావా? ప్రతి సులువుగా చిక్కుపెట్టే విషయాల్లో యేసు వైపు చూచుచు ముందుకు అడుగులు వేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. అందుకే యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, ఏమంటాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకు లోకములో నేను జయించి ఉన్నాను. ప్లీజ్ సహోదరి సహోదరుడా, నా గిటి మీద చేయబెట్టి వెలుగు తరపు చూసేవాడు నా రాజ్యమునకు పాత్రుడు. చూసాము ఏం చేస్తూ వచ్చారు? అయ్యా అబ్రహాం ప్రయాణిస్తున్నాడు విశ్వాసంతో. అయితే లోతు ఏం చేశాడు? ప్రయాణం ఆగిపోయింది, ప్రాణం కూడా ఆగిపోయింది. చరిత్రలో ఎక్కడైనా నిలబడుతున్నాడు ఆయన? ఎవరికైనా సాదృశ్యంగా ఉన్నాడా? సహోదరి సహోదరు, నష్టమే ఆయన గురించి రాస్తే లోతు నీతిమంతుడే కానీ నష్టానికి గురయ్యాడే అనే ఒక చింతించేటువంటి వార్తకు కారకుడైనాడు. కానీ విశ్వసింపజేసేటువంటి వర్తమానానికి కారకుడు కాలేకపోయాడు. ఎందుకు? అవిశ్వాసం. నువ్వు నీకే విశ్వాసం లేనప్పుడు కుటుంబానికి ఏముంటుంది? నీకే విశ్వాసం లేనప్పుడు మరి సంఘానికి ఏముంటుంది? జ్ఞాపకం చేసుకో ప్లీజ్ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. అయ్యా నిజమే, ఒకటే మాట, ప్రభు పనిలో చేవేసే నీవు ఒకవేళ అదే విశ్వాసం నేను అవిశ్వాసంతో ఉంటానంటే అది నీ ఇష్టం, నీ అంగీకారం, అది నీ అభిప్రాయం. అది నేను ఇలానే ఉంటానంటే బలలో చేయమనుకో వేయొద్దు. వాస్తవికంగా ఏంటంటే వేయాలి. నువ్వు వేయకుండా రెండోది చేస్తున్నావంటే అది నీ పని. అందుకే నాలుగు మీద నుంచి ఏమైనావు? తిరిగి ఎన్నికి వెళ్ళిపోతున్నావు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీ నా జీవితంలో అందుకే అంటాడు పౌలు గారు ఏమన్నాడు? వెనకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నావు. మరి ప్రతి సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి ఏం చేస్తున్నారంట? ఏం చేయాలంట? తప్పించబడి ఎవరైపు చూడాలంట? యేసు వైపు చూడాలంట. యేసు వైపు చూడు. కాబట్టి నీ నా జీవితంలో మనందరం కూడా యేసు వైపు చూడాలి. అందుకంటే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం లేకుంటే ఏమవుతాడంట? నా ఆత్మకు సంతోషం. మరి గుర్తుపెట్టుకో ప్లీజ్ సహోదరి సహోదరా, ఈ పల్లలో చేసే దినం వరకు
ఈ సండే వరకు నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా? నేను విశ్వాసంలో పరిగెత్తుతున్నానా? ఆ యొక్క విశ్వాసపు సాక్షి సమూహంతో ఉన్నటువంటి భక్తులను తలంచుకుంటున్నానా? ఈ భక్తులకు విశ్వాసానికి మరి నిరీక్షణకు రుజువైనటువంటి యేసుక్రీస్తు వారిని ధరించుకున్నానా? నేను వెంబడిస్తున్నానా? నిన్ను పరీక్షించు. ఒకవేళ అలాంటి వెంబడింపు, అలాంటి పరీక్ష నీకు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? లోతు వలె సొదొమ ప్రాంతంలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. నాశనానికి దగ్గరున్నావు, గుర్తుపెట్టుకో. నశించిపోవడానికి దగ్గరున్నావు, గుర్తుపెట్టుకో. ఈ సోదరి జ్ఞాపకం చేసుకుని నా జీవితం లోతు వలె అవిశ్వాసంతో ఉండి మరి భయంకరమైనటువంటి స్థితికి కారకుడై చరిత్రలో జీవ గ్రంథంలో అనగా మరి ఆ యొక్క చెడ్డ గుర్తింపుకు పేరు ఉంటావా? లేకపోతే అబ్రహాము వలె అబ్రహాము దేవుని నమ్మెను అని నీతిగా ఎంచబడెను అని విశ్వాసంతో అడుగులు వేసి ఆ యొక్క 12 పట్టణం వైపు ఆ పరదేశులో మరి నీకు నాకు స్థానం కలిగించుకుంటావా? నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ అలాంటి అవిశ్వాసం అయితే నష్టపోతావు. బల్ల చేయవేయద్దు, సరి చేసుకో. బల్ల చేయవేయద్దని నేను చెప్పను, కానీ సరి చేసుకో. ఇదే నేను చెప్తాను. సరి చేసుకో, చక్కగా చేసుకో. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నిత్య జీవాత్మైనటువంటి అవకాశం ఇచ్చాడు. ఈ లోకంలో ఇవ్వలేనటువంటి ఘనతను, ఈ లోకమునికి ఇవ్వలేనటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి స్థితిగతులు నీకు ఇవ్వాలని దేవుడు మరొకసారి దేవుడు నీకు ఈ బలవర్తమానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను జ్ఞాపకం చేస్తూ అనేకమైన ఆలోచనలు వచ్చి నిన్ను రేపు ఎల్లుండి లేకపోతే దేవుడు క్షమిస్తాలే అనే మోసపూరితమైనటువంటి ఆలోచనకు నువ్వు గురి కావద్దు. ఎందుకంటే దేవుడు తప్పు చేసిన వాడిని ఏం చేస్తాడు? శిక్షించగడా, రక్షించడు. కొడతాడు ఖచ్చితంగా. యాకోబు నువ్వు తప్పులేం చేసావు, కానీ నీకు శిక్ష అడుగు తప్పదు అనా కదా. శిక్షిస్తాడా, శిక్షించడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి ప్రియ సోదరుడా, నీ నా జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాను. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపే చూచుచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి, సహనంతో పరిగెత్తాలి. కాబట్టి నీ నా జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియ సోదరుడా, మరి నాటిని మీద చేయబెట్టి వెనుక తిరిగి చూసేవాడు నా రాజ్యములకు గుర్తుపెట్టుకో. వెనక్కి తిరుగుతున్నావా? పాత లక్షణం, పాత ఆలోచన, పాత తలంపు, పాత సిద్ధాంతాలు, పాత అనేకమైనటువంటివి. ఏమండి, మరలా వెనక్కి తిరిగితే చాలా నష్టం ఉంది. ఏమన్నాడు? మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా దారుణం. మరి ఆ స్థితికి కారకుడు కావాలనుకుంటున్నావా? నేను పరీక్షించుకో. బల్లో చేయండి. దేవుడు అంటున్నాడు, నా బల్లో చేయండి, సరి చేసుకొని చేయండి. నేను కోరుతున్నాను. నీ కొరకు నా కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఈ రీతిగా కుమారుని సారూప్యములకు రావాలని కుమారుని ఇచ్చాడు. తన జ్యేష్ఠ కుమారుని స్థానంలో నిన్ను జ్యేష్ఠ కుమారునిగా చేసుకొని ఆ జ్యేష్ఠ కుమారుని ఎవరి కొరకు ఇచ్చాడు? నిన్ను జ్యేష్ఠునిగా చేయడానికి తననేం చేశాడు? బలి చేశాడు. యేసు ప్రభువు వారు జ్యేష్ఠ కుమారుడా కాదా? ఏకైక కుమారుడా కాదా? అద్వితీయ కుమారుడా కాదా? మరి జనతయ్య కుమారుడా కాదా? మరి అలాంటి అద్వితీయుని నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? బలిగా తన రక్తం అంతా గార్చాడు, రక్త మాంసను వెలగా ఇచ్చాడు. ఎందుకు? నువ్వు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ప్రియ సోదరుడా, నీ నా జీవితంలో కూడా యేసు వైపే చూద్దాం. మరి మరణం వరకు నమ్మకంగా ఉందా? పోరాడినప్పుడు ఏం చేయాలంట? పోరాడినప్పుడు ఏం చేయాలి? యోధుడు నియమం ప్రకారం పోరాడాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు? కిరీటం. నియమం అంటే క్రమం, విశ్వాసం, పరిశుద్ధత. ఆ రీతిలో పోరాడదాం. ఆ యొక్క నిత్యత్వాన్ని సంపాదించు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించున్నాం. ప్రార్థన చేస్తాం.